ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. అమ్మా, నాకిష్టమైన ఫుడ్ పెడతాను. అసలు అడగడానికి నువ్వెవరే? శశి అమ్మని. చూడమ్మే, ఆ సింధు నా చెంప మీద ఎంత దెబ్బ కొట్టినాదో. దాని చేతులు పడిపోను, అవి చేతిలో ఎనప రాడ్లా. ఎప్పటికీ నొప్పి పొడతానే ఉండదు. ఇదేమైనా నీకు కొత్త అమ్మే? సింధు చేతుల్లో సావు దెబ్బలు తినటం నీకు అలవాటే కదా. చివరికి నీ కూడా నేను లోకు అయిపోయినా అమ్మే. సింధు చేత్తో కొడితే నువ్వు మాటలతో కొడతా ఉండవు. నన్ను ఓదార్చాల్సింది పోయి దెబ్బి పడుతా ఉండవా? సింధు సంగతి నీకు తెలుసు కదమ్మి. చూడటానికి అది సైలెంట్ గా ఉన్న, తేడా వస్తే మాత్రం శివంగిలా మీదకి దూకుతుందని తెలిసి కూడా నువ్వు సింధు జోలికి వెళ్తాం దానికే, మళ్ళీ కొట్టిందని బాధపడటం దానికే. దాని జోలికి వెళ్ళకపోతే జూలు ఇంకా విదిలిస్తాదమ్మే. మనం అనుకున్న పని అవ్వాలంటే అప్పుడప్పుడు దాని పని పడుతూ ఉండాలా. అమ్మి, సింధు పని పట్టడం అంటే అదేమన్నా పెన మీద అట్టు వేసినంత ఈజీ అనుకుంటా ఉండావా? అది నీ వల్ల కాదులే గాని ఓ పని చెయ్యమ్మి. చెరువుకెళ్ళి 4 చేపలు పట్టు, కూరకైనా పనికొత్తాయి. ఏంటమ్మే, మరి నన్ను అంత సేపుగా తీసి పాడేస్తా ఉండవు? నా సంగతి నీకు తెలియదమ్మే. ఈ కన్యాకుమారికి కసి రేగినాదంటే సింధు మసి అయిపోతాది. ఏమనుకుంటా ఉండవు? స్కూల్లో అందరి ముందు నన్ను చెంప మీద కొట్టినారు కదా, చూస్తా ఉండమ్మే నువ్వు. దాని గుండెల మీద నేను ఎట్టా కొడతాను. అదే స్కూల్లో దాని పరువు పోయేలా చేసి తన కొడుకుని దానంతట అదే వదిలేసేలా చేస్తానమ్మే. అలా నేను చేయకపోతే నేను కన్యాకుమారినే కాదమ్మే. ఇది రాసి పెట్టుకుంటావో నీ మనసులో పెట్టుకుంటావో నీ ఇష్టం. ఏందమ్మే తెగ రెచ్చిపోతా ఉండావో? రిషిని ఆ సింధు ఎందుకు వదిలేస్తాది? అది కల్లో కూడా జరగదులే అమ్మే. కలదాకా ఎందుకమ్మే? వాస్తవంలోనే జరుగుతాది. జరిగేలా నేను ప్లాన్ చేస్తాను కదా. ఏం చేస్తావమ్మే? ముందు చెప్తే ఏది జరగటం లేదు. అదేంటో చేసి చూపిస్తానమ్మే. అప్పుడు తెలుస్తుంది నీకు నేనంటే ఏంటో. అమ్మగారు, అయ్యగారు వస్తున్నారు. పదండి పదండి. రే గౌరీ, 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 గౌరీ ఎక్కడికి పోయాడు? గౌరీ, రే గౌరీ,
అమ్మగారు ఏటమ్మా ఆ ఫోటో అక్కడ పెట్టింది ఎవరు? నాన్న కాదమ్మా, ప్రసాద్ సరే పెట్టుంటారేమో. ప్రసాద్ మా పెళ్లి ఫోటో బయటకు తీశాడా? ఏంటక్క చూస్తున్నావు? హాయ్, మీ పెళ్లి ఫోటో ఎంత బాగుందో. ఇద్దరు చాలా బాగున్నారక్క. అయిపోయిన పెళ్లికి బాజాలెందుకు ప్రసాద్? ఇప్పుడు నీకు సడన్ గా ఇంత ప్రేమ ఎందుకు కలిగిందో? ఫోటో చూస్తే ప్రేమ గుర్తుకు రావడానికి. ఇప్పుడు నీ మీద అంత ప్రేమ లేదు నాలో. నా మీద ప్రేమ లేని వాడివి మరి మన పెళ్లి ఫోటో బయటికి తీసి అక్కడెందుకు పెట్టావు? నేనా? పెళ్లి ఫోటోనా అక్కడ పెట్టడమా? ఏంటి కలగంటున్నావా? మరి నేను పెట్టాననుకుంటున్నావా ఫోటో? అక్కడ మన పెళ్లి ఫోటో పెట్టింది నువ్వే కదా భవానీ. ఏంటి పగటి కళ్ళు కంటున్నావా? గీతల అవతల విడివిడిగా బతుకుతున్న వాళ్ళం. అలాంటిది మనం కలిసిన ఫోటో నేనెందుకు పెడతానక్కడ? నువ్వు కాకుండా నేను కాకుండా ఎవరి పని చేసింది? గౌరీ. అయ్యగారు చెప్పండి అయ్యగారు. ఆ ఫోటో బయటికి ఎలా వచ్చింది? అయ్యగారు నాకేటి తెలియదు అయ్యగారు, నేను ఇప్పుడే బయట నుంచి వస్తున్నానండి. ఇదిగో నా మీద ఒట్టండి. మీరిద్దరూ గొడవ ఆపండి. ఆ ఫోటో నేనే అక్కడ తగిలించాను. నువ్వా? అవును నేనే. ఫోటో బాగుంది అందుకే అక్కడ పెట్టాను. ఇవాళ ఎలాగైనా సరే సింధుకి తెలియకుండా రిషిని కలిసి వాడితో మాట్లాడాలి. వాడి మనసు మార్చాలి. కన్యాకుమారి శశిని తీసుకొచ్చింది. నన్నిక్కడ చూస్తే ఎందుకొచ్చావని ఆరా తీస్తుంది. అమ్మ శశి, నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను.
నేను చెప్పింది గుర్తుండదు కదా? గుర్తుంది మేడం. అలాగే మేడం. అలాగే మేడం. సింధు పిల్లోని తీసుకుని స్కూల్కి వస్తుంది. రాగానే నాటకం మొదలెట్టండి. దాని పరువు మొత్తం తీయండి. చెప్పండి. మీ పిల్లలు కూడా ఈ స్కూల్లోనే చదువుతున్నారా? లేదు, నేను ఈ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఓ అలాగా, ఈ స్కూల్లో టీచరా? ఈ స్కూల్లో ఫెసిలిటీస్ అవి ఎలా ఉంటాయి మేడం? ఎడ్యుకేషన్ అది బాగానే ఉంటుంది. స్కూల్ మెయింటెనెన్స్ కూడా పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఎందుకలా అడిగారు? ఏం లేదు మేడం, మా పాపను కూడా ఈ స్కూల్లో జాయిన్ చేద్దామని ఎంక్వైరీ చేస్తున్నాను. ఓ అవునా? ఈవిడ సింధుయే కదా? అవును, ఈమె టీవీలో పిల్లల కోసం మొగుడుతో గొడవపడ్డ సింధుయే కదా? అవునండి, వాళ్ళ అబ్బాయి కూడా ఈ స్కూల్లోనే చదువుతున్నాడు. ఏమ్మా, టీవీ డిబేట్లో నీ పిల్లలు నీ మొగుడికే పుట్టలేదని చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? మీ పిల్లలు మరి ఎవరికి పుట్టినట్టు? నీ పిల్లలిద్దరికి ఒకే నాన్ననా, లేక ఇద్దరు పిల్లలకి ఇద్దరు నాన్నలున్నారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగుండదు చెప్తున్నాను. ఎవరికమ్మా పిచ్చి, నీకా మాకా? పిచ్చి పట్టి టీవీలకి కోర్టులకెక్కి నీ పిల్లల పరువు నీ మొగడి పరువు మంట కలిపింది నువ్వు. ఇంకా మమ్మల్ని అంటావేంటి? ఈవిడ పిల్లలు చదివిన స్కూల్లో మన పాప చదివితే మన పాప చదువు కూడా సంకనాకిపోతుంది. పద మనం వేరే స్కూల్లో జాయిన్ చేద్దాం. పదండి. పద. చిచ్చి, ఇలా అందరితో మాటలు పట్టం కన్నా సావటం బెటరు. నీ వల్ల అనవసరంగా పిల్లల్ని మల్లుడి గారిని కూడా బజార్కి ఇడుస్తున్నావమ్మే. చేసి పదమ్మా, క్లాస్కి వెళ్దాం రా. అమ్మా, బాధపడకమ్మా. వాళ్ళ మాటలేం పట్టించుకోకు. రిషి, నువ్వు క్లాస్కి వెళ్ళు నాన్న. వెళ్ళు. బాయ్ అమ్మా. చూసావుగా వాళ్ళు ఏమన్నారో? బయట నీ పరిస్థితి ఇది. అందరూ నీ గురించి ఎంత చండాలంగా మాట్లాడుతున్నారు. పిల్లల మీద ఎలాంటి నిందలు భారాలు పడకూడదనుకున్నానో నీ వల్ల ఇప్పుడు అలాంటి నిందలే భారాలు పడుతున్నాయి. అసలు నువ్వు చేసిన తప్పులకి నా కొడుకుని, మనవరాల్ని, మనవన్ని అందరినీ జనం తప్పు పడుతున్నారే. ఎందుకే ఈ జన్మ? ఛీ!
దగ్గరికి వదినప్పుడు వచ్చుండదే. వస్తే వచ్చుండదులే, భలే టైంకి వచ్చుండది. నా ప్లాన్ డబుల్ సక్సెస్. చిచ్చి, ఆ సింధు వల్ల మా ఇంటి పరువంతా బజార్న పడుతోంది. వదినా, నిన్ను స్కూల్ దగ్గర చూసున్నాను. ఎప్పుడొచ్చుండవు, దేనికొచ్చుండవు? ఎందుకో వచ్చాను కాబట్టే అక్కడ ఏం జరిగిందో మొత్తం విన్నాను. ఆ పేరెంట్స్ సింధుని తిట్టడం నువ్వు విన్నావా వదినా? వాళ్ళు సింధుని తిట్టారు, అంతవరకు బాగానే ఉంది. మధ్యలో యష్ని పిల్లల్ని తీసుకొచ్చి తిట్టారు చూడు, అదే నాకు నచ్చలేదు. నీకేంటి వదినా, నాకు శశికి కూడా తల కొట్టేసినట్టుగా అనిపించుండాది. ఏమైనదమ్మి? స్కూల్ దగ్గర ఏమైనా గొడవ జరిగిందా? ఆ సింధుతో మనకి ప్రతి విషయంలో గొడవే కదమ్మే. మళ్ళీ అట్టాంటితే జరుగుంటది. ఏం జరుగుంటది? ఎవరో పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేద్దామని వచ్చినారు. అక్కడ సింధుని రిషిని చూసి, ఏమ్మా టీవీ డిబేట్లో నీ పిల్లలు నీ మొగుడికే పుట్టలేదని చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? ఈవిడ పిల్లలు చదివిన స్కూల్లో మన పాప చదివితే మన పాప చదువు కూడా సంకనాకిపోతుంది. పద మనం వేరే స్కూల్లో జాయిన్ చేద్దాం. పదండి. అదమ్మి జరుగుండది. ఆ సింధు చేసిన పాడు పనుల వల్ల పిల్లలు వాళ్ళ నాన్న కూడా అనవసరంగా బాటలు పడతా ఉన్నారు. అందుకే ముందు నుంచి నేను మొత్తుకుంటూనే ఉన్నాను. పిల్లలు ఆ హంతకురాల దగ్గర పెరిగితే అది చేసిన తప్పులు, దాని ఫలితం అంతా పిల్లల మీద పడి వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది అని. నేను అనుకున్నదే నిజమైంది. లాభం లేదు, ఎలాగైనా సరే నా మనవడి మనసు మార్చి దాని దగ్గర నుంచి తెచ్చుకోవాలి. తప్పదు, లేదంటే వాడి జీవితం మీద కూడా ఆ మహాతల్లి ప్రభావమే పడుతుంది. నమస్తే మేడం. నీ గురించి అనుకుంటున్నాను, టైంకి వచ్చావు. ఈ ప్రాక్టికల్ ప్రసాద్తో మీకు ఏదైనా పని పడిందా మేడం? అవును. ఓ చెప్పండి, చిటికలో చేసేద్దాం. రిషిని వీలైనంత త్వరగా ఈ ఇంటికి తీసుకురావాలి. అందుకు ఏదైనా చేయండి లాయర్ గారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ మనవడు ఆ సింధు దగ్గర నుంచి మీ ఇంటికి రావాలి, అంతే కదా మేడం? అంతే. ఆ పని వెంటనే జరగాలి. ఆ సింధుతో ఒకసారి మాట్లాడండి. చెప్పారు కదా మేడం, ప్రాక్టికల్గా ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. మీరు రిలాక్స్గా ఉండండి, వస్తాను మేడం. సింధు ఎందుకు డిస్టర్బ్డ్ మూడ్లో ఉంది? ఏమన్నా జరిగిందా?
అయినా తన పర్సనల్ విషయాలు నాకెందుకులే. ఏమండి, మీకోసం క్యారియర్ తెచ్చాను, రండి భోజనం సదురుగాని. క్యారియర్ ఎక్కడ పెట్టి వెళ్ళు, తర్వాత తింటాను. అదేమీ కుదరదు. మీరు వర్క్ లో పెడితే ఆకలేని దాన్ని అసలు మర్చిపోతారో. భోజనం చేసిన తర్వాతే వర్క్ చేసుకోండి. అరే సంధ్య, వెళ్ళండి అబ్బి, వెళ్ళి చేతులు కడుక్కోనండి. సడన్గా రిషిని దగ్గరకు వచ్చేసేసరికి పాపం వాళ్ళంతా ఎంతగానో బాధపడుతున్నారు. సింధు ఒకే ఒక్కసారి రిషి నాతో పంపించొచ్చు కదా. ఇలా తీసుకువెళ్ళి వాళ్ళకు చూపించి అలా తీసుకొచ్చేస్తాను, అంతే.